కార్యకర్తలకు, సర్పంచులకు, కౌన్సిలర్లకు, అన్ని రకాల కార్యకర్తలకు భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నిన్నటి రోజున టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య గారు డబల్ బెడ్రూమ్లలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వాటిపై మేము ఖండిస్తూ వారికి జవాబు చెప్పే విధంగా మా సమాధానాలు ఈరోజు ఉంటాయి. దానికి మా అందరు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. నరసన్న గారు ఏమన్నారంటే, మహేష్ కుమార్ గారు మీరు మా పరిపాలన తప్పు, ఈ పరిపాలనే రైటు అని చెప్పిండు. ఒకటి. రెండు, మీరు మున్సిపల్ ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చి 3-4 నెలలు గడిచినా ఇప్పటి వరకు భీమ్గల్ వస్తలేరు, మాకు భయపడి వస్తలేరు అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఇంకా కంప్లీట్ చేస్తలేరు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత లింబాద్రిగుట్ట గురించి మాట్లాడిండు. దాని తర్వాత మన ఏదైతే డివైడర్ సెంట్రల్ లైట్ గురించి మాట్లాడాడు. ఈ 5-6 అంశాల గురించి మాట్లాడి మళ్ళీ 1-2 సార్లు మళ్ళా నోరు జారాడు. ఏం జారితేనేమో జారిరు మళ్ళీగాడు ఎల్లిగాడు అని అంటున్నాను. మరి వాళ్ళు జారితేనే జాడాల్సి వస్తుంది కదా, మరి అక్కడ జారద్దు కదా. మా సునీల్ అని ఎంత మంచిగా మాట్లాడిండు మొన్న 2 రోజుల. ఏమని మాట్లాడిండు? నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ప్రజాస్వామ్యంలో గౌరవ ఓట్లతో కాన్స్టిట్యున్సీకి నువ్వు పోయినావు. ఒక విద్యాశాఖ మంత్రి గారి దగ్గర పోయినందుకు నీ కృతజ్ఞతలు తెలుపుతూ, గతంలో నువ్వు మర్చిపోయిన డబల్ బెడ్రూమ్లని కంప్లీట్ చేయు. గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి దగ్గర వెళ్ళు. అట్లానే మున్సిపల్ పనుల మీద ఉంటే మున్సిపల్ శాఖ మంత్రి గారికి వెళ్ళు. ఇరిగేషన్ చెంబర మీద ఉంటే ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళు. అదేవిధంగా మన పర్యాటక లింబాద్రిగుట్ట ఉన్నది, లింబాద్రిగుట్టక డెవలప్మెంట్ కోసం పర్యాటక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి. మన అంతర్గత గ్రామ పంచాయతీల సీసీ రోడ్లు, సీసీ ట్రైన్ల గురించి, అంగన్వాడీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ల గురించి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళుర్రి. ఇరిగేషన్ దాని మీద ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళుర్రు అని మీరు వెళ్తే మీకు సుగా నా వంతు బాల్కొండ కాన్స్టిట్యున్సీకి నా వంతు సహకారాలు సుగా మీకు ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేసిండు. అంటే అది తప్ప? మీకేమన్నా తప్పుగా మాట్లాడిందా? ఇలా మీరొకటి. మొన్న డిఆర్సీ మీటింగ్ ఉంది, కలెక్టర్ డిఆర్సీ మీటింగ్ ఉంది. కలెక్టర్ డిఆర్సీ మీటింగ్కు ఒక రోజు ముందు లెటర్ వచ్చింది. నేను వేరే పనులు ఉన్నాయని నువ్వు చెప్పినావు. లెటర్ పెట్టి FBలో పెట్టినావు, ఫేస్బుక్లో పెట్టినావు. ఆ రోజే వీళ్ళు బాల్కొండ కాన్స్టిట్యున్సీలో తిరిగినావు. తెల్లారే డిఆర్సీ మీటింగ్ ఉంది. ఇలా ఈ ఆరాటము, ఈ పోరాటం అంటే ఎందుకు? ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సమస్యలు కలెక్టర్ గారి దగ్గరనో, సెక్రటరియట్లలో, సీఎం గారి దగ్గరనో ప్రతి సమస్య గురించి మాట్లాడే అవకాశం ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యులకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వివిధ రాజకీయాలకు అలా వస్తుంది. మరి ఆ పోస్టు నీకు వచ్చింది, మరి ఒక రోజు ముందు ఇచ్చిండ్రు. మరి నిరంతరం దొనకంటి నర్సయ్య ఏమన్నాడు? 1 నిమిషం తిరముంటే హైదరాబాద్కి వచ్చి భీమ్గల్కి వచ్చి మా నాయకుడు డెవలప్ చేస్తున్నా అంటున్నాడు. మరి కొద్దికి వచ్చింది లెటరు. మరి బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఇన్ని అభివృద్ధుల మీద, ఇన్ని సమస్యల మీద పోరాడి ఇలా 126 శాఖలున్న జిల్లా కలెక్టర్ కేంద్రంలో, కలెక్టర్ గారి దగ్గర శాఖలున్న జిల్లా అధికారుల దగ్గర బాల్కొండ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి నీ సొంత పనులకు వెళ్ళినావు. మరి ఇదా నువ్వు చూపించే భీమ్గల్ మండలం కానీ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నువ్వు చేసే పని ఇదా అని ఇలా మీకు ప్రజలు ఇలా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లెటర్ రాసి FBలో పెట్టినావు, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు అది మాట్లాడాలా కదా. ఇలా అది ఇసబెట్టి రోడ్డు మీదకి వచ్చి అట్లా సెంటర్ కాడికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ లేకుంటే అందరినీ తీసుకుపోయి ధర్నా చేస్తున్నావు. మరి నీకు అవకాశం ఉన్నది కదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందట మాట్లాడే అవకాశం. ఎందుకు పోతలేవు? ప్రజలు గమనిస్తలేరా? వచ్చింది కదా పిలుపు నీకు. ఒక రోజు ముందు వచ్చిందో, 2 రోజుల ముందు వచ్చిందో. వచ్చినప్పుడు నువ్వు పోవాలి కదా. 1 నిమిషం తిరముంటేనే కాన్స్టిట్యున్సీకి వచ్చేటోడివి. ఒక రోజు ముందు వచ్చింది, పొద్దున కలెక్టర్ ముందట మాట్లాడే. ఎందుకు మాట్లాడలేవు? అంటే ప్రజల మీద నీకు ఎంత ప్రేమ ఉన్నది, ఎంత ప్రేమ లేదన్న విషయం ఇలా యావత్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మీ అధ్యక్ష, మీ నాయకుడు చెప్పు. ఎంతవరకు నీకు ప్రేమ ఉన్నది, ఎంతవరకు ప్రేమ లేదని. ఇంకొక విషయం, ఇవాళ మహేష్ కుమార్ అన్న మీద లింబాద్రిగుట్టకు 4 కోట్లతో గెస్ట్ హౌస్ అన్నాడు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంతోష్ రెడ్డి గారు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కట్టించింది. ఎందుకు? ఈ ప్రాంత దేవాలయంకు ఎవరైనా నచ్చిపోతే మొన్ననే యుద్ధం భీమ్గల్ కోర్టుకు 5 జడ్జీలు వచ్చారు. ఇక్కడ ప్రోగ్రాం గంట లేట్ ఉన్నది, విశ్రాంతి తీసుకోవాలా, మహిళలు ఏడ తీసుకోవాలా, విశ్రాంతి భవనం కావాలా,
ఆలోచన ఉన్న వ్యక్తి మహేష్ అన్న. కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్ కోసం ఆయన ప్రతిపాదించిండు. అదే R&D మినిస్టర్ గారు ప్రశాంత్ అన్న ఉండే మరి అలా 2 కోట్లతోని ఆడ పంచాయతీ గెస్ట్ హౌస్ శిలాపలకం వేసిండు. ఎప్పుడు 2014 ఎత్తే 2023 లాస్ట్ పనిచేసిన ముందే వేసిండు. మరి ఇది గమనించలేరా? అంటే ప్రజల మీద ఎంత ఆసక్తి. ఓన్లీ నీ స్వలాభం కోసం, నీ వ్యక్తిగత ఇమేజ్ కోసం, నీకు పేరొచ్చేది, నీకు లాభం అయ్యేది మాత్రమే పనులు చేసినావు. అంతకు మించి ప్రజలకు ఖచ్చితంగా అవసరం పడ్డాయి, ప్రజలకు ఖచ్చితంగా అవసరం తీసే పనులు నువ్వు ఒక్కటి చేయలే. ఓన్లీ నీ కోసమే, నీ లబ్ధి కోసమే చేసినావని చెప్పేసి మీ నాయకుడు చెప్పు అధ్యక్ష. ఇంకొక విషయం, లింబాద్రి గుట్టది మాట్లాడుతున్నావు. R&D మినిస్టర్ ఉన్నాడు 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు ఉన్నాడు. ఎన్ని చేసిండు? గిరి ప్రదక్షిణకు 1 కిలోమీటర్ చిల్లర, ఇది 750 మీటర్స్, అంటే మినిమం 2 కిలోమీటర్ల లోపు మన ప్రాంతం, అంతే చేసిండు. 10 ఏళ్ళు ఉన్నావు నువ్వే, 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నావు. 1 సంవత్సరం బడ్జెట్ 10,500 కోట్లు. 5 సంవత్సరాలు అంటే అంతకుముందు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీకు మినిమం 50 నుంచి 60 కోట్లు R&D నిధులు వస్తాయి. R&D నిధులు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు పెట్టినా 5 కోట్లు 5 సంవత్సరాలలో డెవలప్ అవుతుంది. ఇక ఏం చేసినావు? మీదికెంచి ఎక్కేది గీడి దాకానే పెట్టినావు. అది నీకు తెలియదు. దేవుడు ఎక్కేది ఇక్కడ ఇప్పుడు ఏదైతే పల్లికొండకెంచి కింది మెట్ల కాడికించి దేవుడు పోతాడు. ఇప్పుడు దేవుడు గుట్టు ఎక్కేటప్పుడు సుఖ మా భీమగల్ వాసులు లైట్ల కోసం వెళ్తుడు జనరేటర్ పట్టుకొని పోతారు. అది నీకు తెలియదు. వాళ్ళ నన్ను అడిగినావా? ఓళ్ళంటే వాళ్ళ మీద కోపం. అన్నా ఒకరోజు అటు పోయ్యా అని నేను చెప్తే ఎట్లా పోతారు అని చెప్పేసి నువ్వు అన్నావు. మరి ఇప్పటికి సుఖ మీరు యూడుని దేవుడు గుట్ట ఎక్కినప్పుడు అట్లెక్కది దేవుడు గుట్ట ఓన్లీ పబ్లిక్ చూస్తారు. సరే అది నువ్వు చేసినావు, దానికి కాదు అంటలేదు. ఇలా R&D మినిస్టర్లు ఆ దేవుడు ఇట్లెక్తాడు, పాత తంతల నీకే దేవుడు ఎక్కుతాడు. లైట్లే లేవు, కొద్దిగా సింహం చీకట్టు ఉంటుంది. మొత్తం భీంగాలు చుట్టుపక్కల మండలంలో అందరూ ఆ దేవుడి దగ్గర పోతారు. ఇంటి దేవుడు అని చూడిపోయి ఎలా నాకు ఎట్టున్నది. అదొకటే చేసినావు. మరి ఇలా అక్కడికి వచ్చి పల్లికొండ దాకా, పిప్పిరి దాకా, లొద్దిరామన్న దాకా నువ్వు వేయాల్సి వస్తుంది. ఆ పని చేయలేవు. ఇక్కడికి వచ్చి రాత్నగర్ దాకా చేయాలా? అదే మెండోరకు మన ఒడ్డ గుడిసెల పక్క పొంటి మన మెండోర గ్రామం దాకా ఆ బండబాటు ఉన్నది. దాన్ని సుఖం సెంట్రల్ లైటింగ్ వేయాల్సి వస్తుంది. అదే పురాణపేట బలరామం తగ్గించి దేవనపల్లికించి తాడపల్లి దాకా చేయాలా? ఇవన్నీ ఏం చేయలేవు. భీంగల్కించి మోతే దాకా శివరి దాకా చేయలేవు. ఓన్లీ నడమ సుదర్శన్ టాకీస్కి బస్ స్టాండ్కి వచ్చి పర్సన పెట్రోల్ పంప్ కూడా రిటర్న్ చూడరు. భీంగల్ రంగా ఆడ నీళ్ళు కొత్త బస్ స్టాండ్కి వస్తున్నాయి. ఓన్లీ సగం మిడిమిడి వర్కులు మాత్రమే చేసినావు. అది పబ్లిక్ కనబడేది, నీకు లాభం అయ్యేది తప్ప సంపూర్ణంగా మా గంగయ్య చెప్పినట్టు 100% పోల్స్ వేసి అంతకు లైట్లు పెట్టి డివైడర్ కట్టి అంతర్గా అటు ఇటు డ్రైన్లు కట్టి సంపూర్ణంగా ఒక్క పని చేయలేను. కాన్స్టిట్యున్సీలా ఓడమే పనులు చేసినాం. దీనికి మీ నాయకుడు మేము చేసినాం 4 కోట్లతో నింబాద్రి గుట్ట వేసినాం, 20 కోట్లతో చేసిన దంగల పని. కనీసం మహిళలకు 1 లక్ష పైన జాతర వస్తారు. మహిళలకు బాత్రూమ్లు కట్టించినవా? మరి కట్పి ఇప్పుడు దానికి ప్రపోజల్ పెట్టు. ఆ సునీలన సుఖ సహకారం చేస్తాడు. అది సైడ్ నువ్వు ఇలా కుప్పగంటి రాయసుడు ఉన్నాడు. ఈ కుప్పగంటి రాయసుడు దాకా నువ్వు అది పెట్టేది కాదా? పెట్టలేవు. అదే పెదంగంటి ఎల్లమ్మ తల్లి ఉన్నది, ఆడసుత రోడ్డు డివైడర్ పెట్టి లైట్స్ పెట్టే బాధ్యత. అది మీ అధ్యక్షుడు మీకు ఎందుకు గమనిస్తలేడు? అదేవిధంగా ఇలా భీంగల్ చెప్తా, ఇలా మైనార్టీలకు ఈద్గా దగ్గర పోవాలి రోడ్డు, సగం దాకానే రోడ్డు పోసినావు, అక్కడ దాకా రోడే పోయలేవు. అలా నువ్వేం గౌరవిస్తున్నట్టు మైనార్టీలకు? అదేవిధంగా క్రైస్తవులకు ఇలా చనిపోతే శ్మశాన వాటిక లేదు. నీ ఊళ్ళో 40 ఎకరాలు కొన్నావు, కనీసం వాళ్ళకు 1 ఎకరం అన్న కొనియలేవు భూమిని క్రైస్తవులకు. అదేవిధంగా మా భీమగల్ ప్రాంతంలో మన దేవలోలు ఎలక్షన్ రాగానే దేవలోలను పంపించాలా, ఓట్లే పిచ్చుకోవాలా. వాళ్ళు సూక ఇక్కడ నందిగుడి కాడ వాళ్ళకు ఊళ్ళు అయిపోయినాయని చెప్పేస్తే 10 సార్లు నేను అడిగిండ్రు. ఒక్కరో సూక వాళ్ళకి శ్మశాన వాటికను చూపించలేకపోయినావు. మరి దీనంతా బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఓన్లీ నీకు లాభమైన చేసినావు. ఇంకా మత్తున్నాయి, ఇంకా వాదికలేవు, నేను రాసుకులే. నువ్వు ఏమేమి తప్పినావు, ఎన్నెన్ని శిలపలకాలు వేసినావు, ఇంకా మస్తున్నాయి. గోంత పని చేసి సంఘాలు గుద్దుకుంటారు మేము బాగా పని చేసినామని. అన్ని పనులకు ప్రపోజల్ పంపించేది నువ్వే, అన్నిటికీ నువ్వే ప్రపోజల్ పంపు. సునీల్ అన్న సుఖ బాగా చెప్తా, మీకు సపోర్ట్ చేస్తా అన్నాడు, చేస్తాడు. మీకు నిధులు రాకుంటే 100 పడకలకు 2,50,00,000 మున్సిపల్ ఎలక్షన్ కాగానే మహేష్ అని ఇప్పించిండు.
మళ్ళీ రీసెంట్లీ 15 రోజుల కిందట 2,02,00,000 బిల్ పెండింగ్ ఉంటే మేము పోయిన రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు మా ముందటనే మాట్లాడి పని అయిపోయింది, కాంట్రాక్టర్ చెప్పమన్నాడు, చెప్పిన అది సుఖ పేమెంట్ అయిపోతుంది. ఎంత శుద్ధితోని మా మహేష్ అన్న, మా సునీల్ అన్న, మా కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ పనిచేస్తున్నారు. ఓన్లీ నీ స్వలాభం కోసమే కొన్ని పనులు చేసినావు. ఇలా డబల్ బెడ్రూమ్లను కట్టినావు. భీమ్గల్ మండలంలో 60,000 జనాభా, ఓన్లీ బడా భీమ్గల్లోనేమో 293, బడా భీమ్గల్లో 116 కట్టినావు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటే మండలకు 500 ఇళ్ళు శాంక్షన్ చేసిండ్రు. 500లలో 400 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. 4 లక్షల రూపాయల చొప్పున పడ్డాయి. 10 ఏళ్ళు చెప్పినావు డబల్ బెడ్రూమ్. నిరుపేదలకు ఇస్తున్నామని సంకల్ప గుర్తుకున్నాడే ప్రతి మీటింగ్లో. కానీ ఇవాళ ఎన్ని ఇచ్చిర్రు మీరు? 2 కలిపితే 400 చిల్లర. మరి ఇవాళ రేవంత్ రెడ్డి రాగానే సునీల్ అన్న ఇలా భీమ్గల్ మండలంకే 400 ఇచ్చిండు. అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకెన్ని వందల ఇళ్ళు ఇస్తాడో మీరు జ్ఞానోదయం కావాలా. ఇలా నువ్వు కట్టినావు సగం ఇళ్ళు అమ్మేసిరు డబల్ బెడ్రూమ్ భీమ్గల్ చూడిపో. ఇంకొక ఏడైతే అవి ఊలేపోతాయి. ఇది మీరు చేసిన పనులు. అదేవిధంగా 25 కోట్ల మంది ఊరికే చెప్తున్నారు. ఇలా మహేష్ అన్న మున్సిపల్ ఎలక్షన్లో 11,50,00,000 అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు నడుపుతున్నాయి. అది కాక ఇంకా 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. ఇది ఏదైతే డివైడర్లు ఉన్నదో బ్యూటిఫికేషన్ కోసం 15 కోట్లు, అంతర్గతంగా సీసీ డ్రైన్ల కోసం సుఖ 15 కోట్లు టెండర్లు అయినాయి. అవి సుఖ సరళ సుఖ వరకు చాలా అవుతుంది. కాబట్టి అభిసుఖ వచ్చి ఈ రానున్న రోజులలో మహేష్ అన్న ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెడతాడు. ఒక్క రోజన్న అధ్యక్ష నరసన్న కేసీఆర్ని తెచ్చిరా 10 ఏళ్ళలో. ఇలా మా నాయకుడు తీసుకొస్తారు. మాకు మొత్తం మా బాల్కొండ లీడర్లు అందరూ రేవంత్ రెడ్డిని ఇబ్బంది గుట్టలికి తీసుకెళ్తాడు. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాడని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు చెప్తాను. చాలు ఇక.